హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైమాస్ కుక్ బుక్. ఇవాల్టి మన స్పెషల్ గోధుమ రవ్వ ఉప్మా. ఈ ఉప్మాని పొడి పొడిగా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ ఈ ఉప్మాని తయారు చేసుకున్నట్లయితే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ ఉప్మాకి కాంబినేషన్ గా పప్పుల పొడి అలాగే టొమాటో పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నట్లయితే ఉప్మా భలే రుచిగా ఉంటుందండి. నెయ్యి తినని వాళ్ళు అవాయిడ్ చేసి ఆయిల్ నే యాడ్ చేసుకోవచ్చు. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి దోరగా వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు 1 టేబుల్ స్పూన్ దాకా వేసి చిటపటలాడనివ్వాలి. ఇవి వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, సన్నగా పొడవుగా తరిగిన 4 పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయ ఇలా పొడవుగా తరిగి వేసి వీటన్నింటినీ దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిన్న టమాటో ఈ విధంగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి. ఈ మిశ్రమం ఒకసారి బాగా కలిపి స్టవ్ సిమ్ లో ఉంచి మూత పెట్టి 2 నిమిషాల పాటు టమాటోను మగ్గించుకోవాలి. టమాటో మగ్గేసరికి ఈ లోపు మనం రవ్వ తీసుకుందాము. రైస్ కప్పుతో 2 కప్పులు రవ్వ తీసుకున్నానండి. గోధుమ రవ్వలో 2 రకాలు ఉంటాయి. నేను ఎల్లో గోధుమ రవ్వ తీసుకున్నాను. చూశారు కదా, ఈ విధంగా టొమాటో వేగిన తర్వాత 2 కప్పులు రవ్వకి 4 కప్పులు నీళ్లు యాడ్ చేస్తున్నానండి. అదే విధంగా రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్ లో ఎసరుని మరిగించుకోవాలి. చూడండి, వాటర్ ఈ విధంగా మరిగేటప్పుడు హీట్ ని మీడియం లో పెట్టుకొని రవ్వని ఈ విధంగా పోసుకుంటూ ఒకవైపు కలుపుకుంటూ ఉండాలండి. ఈ ప్రాసెస్ ని గోధుమ రవ్వ అంతా వేసిన తర్వాత ఇలా చక్కగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా కాస్త జిగురుగా ఉంది. ఇంకాస్త ఉడికించుకోవాలండి. ఇంకొక 2-3 నిమిషాల పాటు ఇలాగే మూత ఉంచి స్టవ్ సిమ్ లో ఉంచి మగ్గించుకోవాలండి. 2-3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే గోధుమ రవ్వ ఉప్మా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చూశారు కదా ఎంత ఈజీగా ఉప్మా తయారు చేసుకోవచ్చో. ఈ రవ్వ ఉప్మాని బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.